ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న పరిస్థితులు? టైంపాస్ జరుగుతుంది సార్. మెయిన్గా టైంపాస్ జరుగుతుంది. మధ్యలో అమాయకంగా పవన్ కళ్యాణ్ని బలిపశువుని ఉంచేసి రాజకీయం అన్నది ఆయనకి నిజంగా అవంశోభం తెలియదు. ఆయన చుట్టూ అందరూ నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ తెలుగుదేశం అండ్ బీజేపీ అయితే ఒక స్మార్ట్ ఎక్స్క్యూజ్ కింద దొరికాడు ఆయన. వాళ్ళు అసలు నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం మీద పిడుగుపాట్లు, ఏది ఈ సిఐ నాగరాజు సాయి అండ్ అతను సూసైడ్ చేసుకుంది రెండోది క్రాంతి. ఇక్కడ ఈ రీసెంట్ డెవలప్మెంట్లో ఈ రావణ్ అన్నదాన్ని ఒక డైవర్షన్ సిచ్యువేషన్లో తీసుకురావడం, ఇది ఎట్లాక లీడ్ అవుతుందంటే సార్, కులం మతం అన్న విషయం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ నాకు సంబంధం లేదన్న కాన్సెప్ట్లో ఎక్కువ పులుముకుంటున్నాడు ఆయన. నా ఉద్దేశం అది కాదని చెప్పే దగ్గర ఆ పదజాలాలను సరైన టైంలో టైమింగ్ ప్రకారం వాడడం రాని కారణం వల్ల ఆయన నెత్తికి చుట్టూ గుండు వాయిస్తున్నారు అందరూ. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ డెలిబరేషను మీరు జాగ్రత్తగా గమనిస్తే రెడ్డి కమ్మ సామాజిక వర్గాలు రెండు ఎంత సేఫ్ జోన్లో ఉన్నాయో జాగ్రత్త చూడండి. అది మళ్ళీ అట్ ద కాస్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఉదాహరణకి ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారితో ఈయనకి పొరపచ్చలు మొదలైంది. జనసేన పార్టీ ప్రారంభం 2 సంవత్సరాలు అయింది. పవన్ కళ్యాణ్ ఎటుపక్కైనా అటుపక్క ఫోకస్ చేసి ఇలా చేశారా? అమాయకంగా ఈయన సెంట్రిక్గా పెట్టి కొడుతున్నారు. చూసుకోండి కావాలంటే ఈయనకి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉదాహరణకి కాపు చౌదరి అన్నది ఉప్పు నిప్పుగా ఉన్న దగ్గర ఇవాళ దళితులు పక్క టర్న్అవుట్ చేశారు. కాపు వర్సెస్ దళితులు అన్న దగ్గర. సో ఈ సర్కమ్స్టాన్సెస్లో అనవసరంగా ఆ క్లస్టర్స్లో ఆయన నలుగుతున్నాడు. తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో, మధ్యలో లేకపోతే ఎవడో బలవంతం తోశారు, మాత్రం తోసేశారు ఆయన్ని. ఎట్లా అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయన హోమ్ మినిస్టర్ కాదు, రెండోది ఆయన ఐటీ మినిస్టర్ కాదు, లా మినిస్టర్ కాదు. లా మినిస్టర్ ఫరూక్ గారు ఉన్నారు, ఐటీ మినిస్టర్ లోకేష్ ఉన్నారు, ఈయన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ. కానీ ఈ ఇష్యూస్ ఇంక్లూడింగ్ హోమ్ మినిస్టర్ కూడా ఉంది ఆవిడ. లా అండ్ ఆర్డర్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఇదంతా లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ గవర్నమెంట్కి కదా ఆపాదించాలి. గవర్నమెంట్కి ఆపాదించే దగ్గర ఇంకా తెలుసో తెలియకో ఇది చంద్రబాబు నాయుడు గారిని ఎత్తికి చుట్టుకునే దగ్గర ఇదంతా పవన్ కళ్యాణ్ చుట్టూ తిప్పుతున్నారు. జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మీరు ఆయన అంటే నేను హోమ్ మినిస్టర్ అని అంటున్నాడు. జనాలకి ఆయన ఎలా నెగిటివ్ చేస్తున్నారో వర్మ గారు మీరు గమనించట్లేదో. మీరు సాధారణంగా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా ఎక్కువగా ఉన్న జర్నలిస్టులు ఎక్కువగా ఫోకస్ చేసేది మీరు ఇది ఫోకస్ చేయట్లేదు. ఆయన హోమ్ మినిస్టర్ అన్నప్పుడల్లా ఆయన చేతిలో గిలక్కాయ పెట్టినట్టు పెడుతున్నారు ఒక సబ్జెక్టు. ఇప్పుడు ఈ రావణ్ విషయంలో ఆయన్ని అరెస్ట్ చేసే నేపథ్యం ఇదంతా పవన్ కళ్యాణ్ పర్సనల్ వెంజ్ అంటా కింద చూపిస్తున్నారు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఎవరు చూపిస్తున్నారు? మొత్తం మీడియా అంతా. రెండోది ఈయనకి మీరు జాగ్రత్తగా గమనిస్తే రేపొద్దున మినిస్ట్రీ షఫల్లో ఈయన హోమ్ మినిస్టర్ తీసుకుందామన్నా నా ప్రాస్పెక్ట్లో అయితే చంద్రబాబు నాయుడు గారు యువర్ నాట్ కాంపిటెంట్ అని ప్రూవ్ చేయడానికి ఒక గేమ్ చేస్తున్నారా అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? జన సైనికులు భావావేశాలకు గురి పోలీస్ స్టేషన్ల మీద దాడికి వెళ్తున్నారు. గమనించారు మీరు? ఇది ప్రభుత్వంకి లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న దగ్గర ఆయన రిస్క్ తీసుకుని అటాక్ చేయాలి. ఏంటిది పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా? లా అండ్ ఆర్డర్ విషయంలో నేను కాంప్రమైజ్ కానన్న మీరు 1995 నుంచి చూస్తున్న చంద్రబాబు గారు ఎంత లా అండ్ ఆర్డర్ ఎంత దౌర్భాగ్యంగా ఎప్పుడు చూడలేదు మనం. మీరు గమనించారా? ఇక్కడ ఈ ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్లో జన సైనికులు మాత్రమే పోలీస్ స్టేషన్ల మీద అటాక్ చేస్తున్న దగ్గర ఈ ఉపద్రవంతో మళ్ళీ జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారే కదా. నీ భావావేశం చూసావు మీ వాళ్ళు కూడా ఎలా ఉన్నారని. ప్రజలకి రేపు పొద్దున్న హోమ్ మినిస్టర్ ఇస్తే నీ సెల్ఫ్ ఎజెండాలు జస్టిఫై చేసుకోవడానిక? ఎందుకు రావణ్ మీద పర్సనల్ ఎజెండాతో ఆయన్ని అరెస్ట్ చేశారా అన్న కోణం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని ఏదో కార్నర్ చేద్దామనో, లేకపోతే ఇంకోటి చేద్దామనో, ఆయన సైలెంట్ చేద్దామనో, లేకపోతే ఎన్నపోని ఇరికిద్దామని ఈ రకంగా ఆలోచించవలసిన అవసరం ఏంటి? ఇప్పుడు కలిసి ఉందామని వెళ్తున్నారు కదా. సరే సార్, కలిసి ఉందామన్న ఆబ్లిగేషన్ ఎక్కువ తీసుకుంటుంది పవన్ కళ్యాణ్. అట్నుంచి వాళ్ళ దగ్గర నుంచి ప్రొయాక్టివ్నెస్ లేదు. ఎందుకు లేదు? లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ ఇంట్లో పిల్లల్లాగా మాట్లాడుతున్నారు. పవన్ అన్న అని ఈయన అంటాడు, ఆయన మా బిడ్డ లాంటి వాడు అని ఆయన అంటాడు. దాన్ని తగిలిన తమాష చూడడం అంటాం మేము. మీరు జాగ్రత్త చూడండి, మీరు కూడా ఒక ప్రాస్పెక్ట్లో ఆలోచించండి. ఇప్పుడు దాసరి రాము గారి ఇష్యూలో ఇతనికి రావణ్ అన్న వ్యక్తికి ఎంత హైలైట్ అయ్యాడో, ఎంత అడ్వాంటేజ్ వచ్చిందో తెలుగుదేశం ప్రాస్పెక్ట్లో ఆలోచించండి. ఆయన అన్నది ఏంటి? మా వలన ఈ జనసేన అండ్ తెలుగుదేశం వాళ్ళ ప్రభుత్వం వచ్చిందన్నాడు. జ్ఞాపకం ఉందా మీకు? బట్ దాన్ని డిజోన్ చేస్తూ ఆయన మాడిన మాటలకి మొత్తం అప్లాస్ అన్నీ రావణ్కి వచ్చాయి. ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ రావణ్ అన్నతను శ్రవణ్ అనే వ్యక్తి ఇద్దరూ కూడా ప్రభుత్వం ప్రాణాలు తీసేశారు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు, ఇంక్లూడింగ్ దస్తగిరి గారి కేసుతో సైతం ఆయన వాదిస్తున్నాడు. అవును. సో వీళ్ళు సడన్గా వైఎస్ఆర్సీపీ సన్నిధానంలో శాతీరిని కాన్సెప్ట్ ఏంటి? ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, వచ్చి ఉండదు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇటు అయ్యాయి అనుకుందాం. ఇప్పుడు మామూలుగా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ లాంటి పొత్తు అడిగినప్పుడే ఇవ్వలేదు, ఈయనకి ఇస్తాడా?
పోనీ ఏమన్నా శ్రవణ్ ట్రాక్ రికార్డు చూస్తే ఎన్సీఏపల్లో ఉండవల్లి శ్రీదేవి గారు ఉండేవారు ఆ నియోజకవర్గం అందరికీ తెలుగుదేశం పరంగా ఆ శ్రవణ్ గారు ఫిక్స్ కాబట్టి ఇక్కడ ఎవడో ఒకడు వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి వచ్చన్న కాన్సెప్ట్లోనే ఉంటున్నారు వాళ్ళు. అక్కడ డొక్క మాణిక్య ప్రసాద్ ట్రై చేశారు, నెక్స్ట్ ఇప్పుడు ఈ శ్రవణ్ ఎప్పుడూ ట్రై చేసేది అదే. ఆ కోణంలో మీరు చూస్తే ఆయనకి 70 కోట్లు వచ్చాయి మన ఎలక్షన్. సో ఇతను ఒక సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసి మందకృష్ణ మాదిగలాగా వెనక నుంచి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం నడిపించే అంత సామర్థ్యం అతని లేదని అర్థమవుతుంది కదా. మరి పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా అటాక్ చేస్తున్నాడు ఈయన. ఆయన చదువు గురించి కూడా చెప్తున్నాడు, నేను 29లో హోమ్ మినిస్టర్ అవుతాను అంటున్నాడు, నేను జడ్జి కింద చేశాను అంటున్నారు. నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు 1,14,00,000 మంది ఉన్న నేను ఆ సభకి వెళ్ళాను, మీకు తెలుసు కదా. 1,14,00,000 సామాజిక వర్గం ఉన్న దగ్గర అతని అభ్యర్థన ఎలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశానంటే, ఈ 1,14,00,000 మనం శాసించే స్థాయిలో ఉండాలి. మనం జైభీం పార్టీ తరఫున మీరు ఎన్నైనా చెప్పండి, జైభీం పార్టీయే కదా అయింది. ఈజ్ నాట్ అన్ ఇండివిజువల్ క్యారెక్టర్. ఇప్పుడు ఆయన జనసేన పార్టీని అటాక్ చేస్తున్నాడంటే జైభీం పార్టీ వర్సెస్ జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ అంటే జడా శ్రవణ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అని మాట్లాడుకుందాం. అదే జడా శ్రవణ్ వెగనిస్ట్ చంద్రబాబు నాయుడు, అదే జడా శ్రవణ్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే సభలో అందరికీ ఆర్తపల్లలు పెట్టాడు, మాట్లాడాడు అందరి గురించి. సో నిన్న కూడా ఇంత దళితుల మీద ఇంత దాడులు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడని కూడా మాట్లాడాడు నిన్న ప్రెస్లో కూడా. మీరు అవన్నీ మీరు గమనిస్తూ ఇతను జనసేన పార్టీకి అటాకింగ్ చేస్తున్నాడు అన్నది మీకు హెడ్డింగ్ అయితే, నేను చూసి కోణం ఎలా ఉంటుందంటే, ఇతను ఆల్రెడీ వైఎస్ఆర్సీపీతో వాళ్ళని చెడుగుడు ఆడుకున్నాడు 5 ఏళ్ల పాటు ఆ తపెలసానంలో కూర్చుని. అదొకటైతే, రెండోది ఇతని యుద్ధం ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ సబ్జెక్ట్స్ మీద అటాక్ చేశారో ఆ సబ్జెక్ట్స్ అన్నిటికీ ఇతను లీగల్ ఫ్రంట్లో అటాక్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఎంత కాదన్నా ఒక ఇష్యూ డైవర్షన్స్లో ఒక పవన్ కళ్యాణ్ గారిని, ఈ జైభీం పార్టీని అండ్ రావణ్ని వాడారని నేనంట. కాదంటే మీరు చెప్పండి. ఇప్పుడు ఇష్యూ బేస్డ్ తీసుకుందాం. ఇప్పుడు సిఐ నాగరాజ్ ఇష్యూ ఫ్లేరప్ అయి హెవియస్ కార్పస్ పిటిషన్కి ఆన్సర్ ఇవ్వకుండా కోర్టు చక్కగా స్మార్ట్ ఎక్స్క్యూజ్ చేసి జూలై 15కి పోస్ట్పోన్ చేసింది కేసు. ఇది నేను అసలు ఊహకందని విషయం. ఇదొక ఎత్తి అయితే, ఇప్పుడు ఈ డెవలప్మెంట్లో వీళ్ళని వెళ్ళి చెక్ ఇచ్చారు, 20 లక్షలు చెక్కులు ఇచ్చారు. ఇందులో చూడండి కేస్ స్టడీ. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వెళ్ళి చెక్కులు ఇవ్వడం కాదు కదా, ఒక లా అండ్ ఆర్డర్ విషయంలో ఒక సిఐ చేసిన పనికి పోలీస్ స్టేషన్లో ఒకటి పోలీస్ స్టేషన్లో దహనం కాబడ్డాడని ఒక అభియోగం, రెండోది ఈ సిఐ టార్చర్ వల్ల ఒక అతను ఆత్మహత్య చేసుకు చచ్చిపోయాడు, ఎవరు క్రాంతి. సో ఈ ఇద్దరు ఇష్యూస్లో డీజీపీ మీద కానీ లేకపోతే రూలింగ్ గవర్నమెంట్ మీద కానీ ఏమైనా ప్రెషర్ ఉందా? నేను వెళ్ళేసరికి ఇక్కడ పని అయిపోయిందిలేండి, ప్రభుత్వం స్పందించింది అనగానే వాళ్ళ అమ్మ కూడా వెళ్ళి చెప్పింది ఏంటి, నాకు చంద్రబాబు గారు న్యాయం చేసేసారని చెప్పేశారు. మళ్ళీ ఇవాళ కోర్టు పంచాయతీ మొదలైంది, సిబిఐకి ఇస్తారా? ఇదేంటిది అన్సర్టనిటీ. ఇంకొక అన్సర్టనిటీ ఉంది దాంట్లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారంటారా? ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ జరిగింది అని చెప్పి మళ్ళీ ఆవిడ యూటర్న్ చేసుకోవడం. అదే ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ మడత పెట్టింది ఆవిడ, తర్వాత చంద్రబాబు గారికి మడత పెట్టింది, ఇవాళ డబ్బులు తీసుకుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తారు 20 లక్షలు నిన్న హ్యాపీగా. కానీ ఇక్కడ మళ్ళీ ఇది డబ్బులతో సెటిల్ అయిపోయి దాన్ని ఈ కోతిపుండుని బ్రహ్మరాక్సెస్ చేసుకున్నారు అవడం. ఇది గమనిస్తున్నారా మీరు? అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీకు ఈ సిచ్యువేషన్స్లో ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టవలసిన అపోజిషన్ కూడా గమ్మునుంది. ఇక్కడ బాధ్యత వహించవలసిన ముఖ్యమంత్రి గారు ఏదైతే లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గర ఉందో ఆయన కూడా ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ చూస్తున్నాడు, పైపు సభలో అడ్రస్ చేస్తున్నాడు. ఇక్కడ రెండు మీరు గమనించారా వర్మ గారు? సభలో ఆయన అడ్రస్ చేస్తూ మాట్లాడుతుంది ఏంటి, ఇలా ఉంటే లా అండ్ ఆర్డర్ నేను ఉపేక్షించానంటే ఇది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మీరున్నారు సార్, మీ గవర్నమెంట్లో మీరున్నారు, మీరే ఉపేక్షించకూడదు. స్ట్రింజెంట్ యాక్షన్ ఇది.